మీకే చార్టెడ్ ఫ్లైట్స్ ఉన్నాయని, చాలా పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయని చెప్పేసి తప్పండి అది అని చెప్తుంటారు. నిజమేనండి అసలు అది? చార్టెడ్ ఫ్లైట్ మా అబ్బాయి తీసుకున్నాడు, బిజినెస్ అది అదే ఉన్నాయి. అఫీషియల్ గా అది కూడా ఆన్లైన్ లో కొడితే తెలుస్తుంది. లీగల్ బిజినెస్ కదా? 100%. నిజమేనా అసలు అది? చార్టెడ్ ఫ్లైట్స్ 100% ఉన్నాయి. మీరు చూడరు కాకపోతే? నేను మా అబ్బాయి చూస్తాడు. ఇప్పుడు వాళ్ళకి నచ్చిన బిజినెస్. మా అబ్బాయి MBA చేసి US నుంచి వచ్చాడు, బిజినెస్ చూసుకుంటున్నాడు. ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా, అభ్యర్థులందరికీ కూడా మీరే ఫండింగ్ చేస్తున్నారని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అట్లాంటిది ఏమన్నా ఉందండి? నాకు 90 లక్షల పరిధి. 90 లక్షల్లో నా అడ్వర్టైజ్మెంట్, లేదంటే నా వెహికల్, డీజిల్ అన్ని కలిపితే చేసుకుంటాను. అన్ని వస్తాయి కాబట్టి నా పరిధిలో నేను ఖర్చు పెట్టుకుంటాను. దానికి తప్పలేదు కదా. ఇంతమందికి ఫండింగ్ చేయడం అనేది సాధ్యం కాదుగా మరి. ఇప్పుడు ఫండింగ్ చేసేదానికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం క్యాష్ అంతా కూడా, ఎక్కడెక్కడ ఉండే క్యాష్ అంతా జగన్మోహన్ రెడ్డి అండ్ కో దగ్గర ఉంది. ఎవరి దగ్గర క్యాష్ ఉండడానికి అవకాశం ఉందా అండి? ఎందుకంటే మైనింగ్ మొత్తం క్యాష్ కలెక్షన్. మళ్ళీ మైనింగ్లో ఇటుక అమ్ముకునే వాని దగ్గర క్యాష్, రాయి అమ్ముకునే వాని దగ్గర క్యాష్, కంకర అమ్ముకునే వాని దగ్గర క్యాష్, మట్టి క్యాష్, ఇసుకకు క్యాష్, లిక్కర్కు క్యాష్, అన్నిటి క్యాష్ మొత్తం తీసుకొని క్యాష్ అంతా వీళ్ళ దగ్గరే బ్లాక్ అయింది. ఎక్కడ క్యాష్ బ్యాంకులో పోయి ఎవరైనా డ్రా చేసుకోవాలంటే కూడా క్యాష్ లేదు, వీళ్ళ దగ్గరే మొత్తం క్యాష్ ఉంది. నేను అదే చెప్తున్నా, లాస్ట్కు జయలలిత శశికళ ఎట్లయితుందో అట్లా అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చేసుకుంటాడు ఇంత డబ్బు? అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు లేదా ఓటర్లు సీఎం రమేష్ గారికి ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు? ఆయన ఏదైనా సాధించగలడు. రాజ్యసభలో 12 సంవత్సరాలు ఉన్నాడు, ఎక్స్పీరియన్స్ ఉంది, అందరికీ కలిసి కన్విన్స్ చేయగలడు, ఏ పనైనా సాధించగలడు, ఆయన పట్టుకుంటే వదలడు అనే అభిప్రాయం బాగా నాటుకుపోయింది ప్రజల్లో. అంటే మిగతా వాళ్ళు చేయలేనిది మీరు ఏం చేయగలుగుతారు? కరెక్ట్గా జస్టిఫికేషన్గా చెప్పండి ఆన్సర్. ఇప్పుడు వాళ్ళు 7 మంది అసెంబ్లీ అభ్యర్థులు వైసీపీ నుంచి ఈ పార్లమెంట్లో, ప్లస్ పార్లమెంట్ అభ్యర్థి 8 మంది ఉన్నారు. నేను ఒక్కడనే ఉంటా, మీరు డిబేట్ పెట్టండి. లేదు ఆల్ ఇండియాలో ప్రెస్ క్లబ్లో ఆల్ ఛానల్స్ వచ్చి డిబేట్ పెట్టినా కూడా నాకు అభ్యంతరం లేదు. వాళ్ళు 8 మంది ఏం చేస్తారో చెప్పనండి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు దేనికైనా నేను సమాధానం చెప్తా. నేను అడిగే ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పానండి. బూడి ముత్యాల నాయుడు పార్లమెంట్ మెంబర్ అవుతాడు అనుకుందాం ఎగ్జాంపుల్. వాళ్ళు చేసిన సెలక్షన్ చూడండి. ఎవ్వరు పార్లమెంట్ అభ్యర్థులు 25 మందిలో మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరన్నా నేను పోటీ చేస్తాను, నాకు టికెట్ ఇవ్వండి అని అడిగిన దాఖలాలు ఉన్నాయా? మంచి అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లావు కృష్ణదేవరాయలు, బాలశౌరి, మాగంటి శ్రీనివాసరెడ్డి, చాలామంది నాకు టికెట్ వద్దని కర్నూలులో సంజీవ్ కుమార్, అనంతపురంలో వాళ్ళు మొత్తం అందరూ వెళ్ళిపోయినారు. వీళ్ళు ఇంకా బతిమలాడి ఇప్పుడు ముత్యాల నాయుడు అనకాపల్లిలో పెట్టినట్లు మొత్తం 199 స్థానాలు అనౌన్స్ చేసి నా ఒక్క స్థానం పెండింగ్ పెట్టుకున్నా అంటే నేను ఎలక్షన్కి అక్కడే మీకు అర్థం కాలేదా? ఎందుకంటే మొట్టమొదటగా వైఎస్ కుటుంబంలో అభ్యర్థిగా ఓడించింది నేనే. కాబట్టి నేను అనకాపల్లికి వస్తున్నానంటే ఆ రోజు అప్పటికప్పుడు ఆ సీటు సత్యవతికి ఆల్మోస్ట్ టైప్ చేసుకుని పోయారు. అనౌన్స్ ఆఫ్ చేసి కొన్ని రోజుల తర్వాత ఆలోచన చేసి నాది అఫీషియల్గా డిక్లేర్ చేసినాక అప్పుడు ముత్యాల నాయుడిని అనౌన్స్ చేశారు. అక్కడే ఆయన వీక్నెస్ అర్థమైపోయింది. ఇప్పుడు మళ్ళీ ముత్యాల నాయుడు కూడా సరిపోవట్లేదు, ఇంకేమన్నా చూద్దామని చూస్తున్నారు. మీ ప్రచారానికి ఏమన్నా మోడీ గారు వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా వస్తారు. ఆయన వస్తారు, అమిత్ షా గారు వస్తారు, సీనియర్ లీడర్లు వస్తారు, చంద్రబాబు నాయుడు వస్తాడు, పవన్ కళ్యాణ్ వస్తాడు. మీ నామినేషన్ ఎప్పుడండి? డేట్ చూస్తున్నాను. అంటే అందరు డిసైడ్ చేసేసుకున్నారు ఆల్మోస్ట్ 22nd, 23rd అందరు. నాకు తెలుసు, నేను చెప్తాను. సీక్రెటా? అంటే సర్ప్రైజింగ్ ఉండాలి. రైట్ అండి, మీకు ఆల్ ది వెరీ బెస్ట్. డెఫినెట్గా మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.